వరంగల్లో ప్రజాసంఘం బీసీ రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంపై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని, ఇప్పటికైనా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని, లేదంటే మునుముందు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళతామని తెలిపారు భరత్ కుమార్. ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు, రాజ్యసభ సభ్యులు పెద్దలు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ధర్నాలకు పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వానికి ఈ మీడియా పూర్వకంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు 8,000 కోట్ల పైచిలకు స్కాలర్షిప్ లాగినాయి. 2 ఏళ్ల బట్టి కూడా బీసీ సంఘాలు, మేధావులు ఎన్నో వేదికల మీద చెప్పుతంటే కూడా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే మీకు ఒక్కొక్కరికి 4-5 శాఖల మంత్రి పదవులు పెట్టుకొని ప్రభుత్వాన్ని కింది మీదికి చేస్తూ ఇటు విద్యార్థుల జీవితాలతోని ఆడుతూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రిని ఇప్పటి వరకు పెట్టలేదు. దాదాపు 2 సంవత్సరాల పైకి అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు, విద్యార్థులు పట్టించుకున్న దాఖలాలు లేవు. స్కాలర్షిప్ లేక విద్యార్థులు చదువుకోలేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు రేపు